శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నామండి. అందులో భాగంగా మాస్టర్ గారు సంప్రదాయము అనేటువంటి అధ్యాయంలో మనమున్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు, కొందరు ఉపాసకులు జపము చేయు సందర్భమున ఆసీనులగుటకు జింక చర్మము ఆవశ్యకమని దాని కొరకై తహతహలాడుచుందురు. మనం చూస్తూ ఉంటాం, జింక చర్మం మీద కూర్చొని తపస్సు చేసుకుంటే మంచిది అని, జింక చర్మం ఎక్కడ దొరుకుతుంది అని జింక చర్మం తెప్పించుకోవటము అట్లా చేస్తూ ఉంటారు కొంతమంది. ఇక్కడ అది ఎంతవరకు సరి అయినది అనేటువంటిది మనకి చెప్తూ ఉన్నారండి. మనము జపము గావించుటకు ఒక జింకను చంపుట న్యాయమా అని మాస్టర్ గారి ప్రశ్న. మన జపము ఎవరిని ఉద్ధరించుటకు కాదు కదా, మన ఉద్ధరణకే కదా. అట్టిచో ఒక ప్రాణిని వధించుట స్వీయోద్ధరణకు విరుద్ధమే కదా. జపతప యాగాది సాధనల లక్ష్యము సర్వజీవరూపుడగు అంతర్యామిని పరమ ప్రేమతో సేవించుటయే కదా. ఇట్టి ప్రేమ ధర్మమునకు విరుద్ధమైన హింస సాధనకు ఎట్లు ఉపకరించును, పనికి రాకపోగా పాపబంధమును మిగుల్చును అంటూ ఉన్నారు. అలాగే భగవద్గీతలోని అజనము అను పదమునకు వారిట్లు చెప్పిరి. మాస్టర్ ఇట్లా చెప్పారటండి. భగవద్గీతలో ఉపయోగించిన అజనము అనేటువంటి పదానికి ఈ రకంగా చెప్పారట. సాధకుడు తన చర్మము పైన తన శరీరమునందు తానున్నట్లు తానుగా దేవుడే ఉన్నట్లు ధ్యానింపవలెను. ఆపై అట్లా తర్వాత శరీరము తన యందున్నట్లు ధ్యానింపవలెను. శరీరమే తనలో ఉందని ధ్యానం చేయాలటండి. ఇంకను కొందరు నేలపై కూర్చుండి ప్రార్థనాదులు చేయుటకు శంకింతురు. నేల మీద కూర్చొని ప్రార్థన చేయడానికి కొంతమంది శంకిస్తారట. దీనికి కూడా మనకి చెప్తూ ఉన్నారు. అంటే ఈ చాప్టర్లో అండి మనకు సహజంగా వచ్చేటువంటి అనేకమైనటువంటి సందేహాలకి నివృత్తి ఈ అధ్యాయంలో మనకి చెప్పారండి. ఇట్లా చెయ్యొచ్చా, ఇట్లా చెయ్యకూడదా, సంప్రదాయంలో ఉంటే మనకి కలిగేటువంటి అనేకమైనటువంటి సందేహాలకి నివృత్తి ఇదిగో ఈ అధ్యాయంలో మనకు ఇవ్వబడింది. మాస్టర్ గారు ఏం చెప్పారు ఇటువంటి సందేహాలకి సమాధానము అనేటువంటిది పున్నయ్య శాస్త్రి గారు మనకి తెలియజేస్తూ ఉన్నారు. నేల మీద కూర్చొని ధ్యానించడానికి కొంతమంది శంకిస్తారట. ఎందుకని? తనపై కూర్చుండిన వారిలోని యోగశక్తిని నేల తల్లి ఆకర్షించి తనలోకి గ్రహించునను భీతి. ఇది వీరి అభియోగము అని అంటూ ఉన్నారు. శ్రీవారు ఈ అభిప్రాయమును పరిహసించిరి. ఇంతోటి మొనగాడిలో యోగశక్తి ఉన్నదట, దానిని నేల తల్లి తనలోకి ఆకర్షించునట. ఎంత చిత్రము అనడి వారు మాస్టారు ఎంత చిత్రము అనేవాళ్ళటండి. నేల ఎవరు, తానెవరు? అంతర్యామిగాక వేరేమి కలదు? అయితే గీతలో చేలాజిన కుశోత్తరం, గీతలో ఏం చెప్పబడిందంటే భగవద్గీతలో చేలాజిన కుశోత్తరం అని చెప్పబడిందండి. దీని అర్థం కూడా చెప్తూ ఉన్నారు. ఏమిటంటేట, వీలున్నంత వరకు దర్భాసనమునో చాపనో వాడవలను అని అర్థం. అంటే కింద కూర్చోమని, కటిక నేల మీద కూర్చోమని కాదండి, దర్భాసనాన్నో చాపనో వాడవలనని అర్థము. అంతేగాని అసలు నేలపై కూర్చోవటం పనికిరాదని కాదు అని అంటూ ఉన్నారు. దర్భాసనమో చిత్రాసనమో దొరికితే మంచిదే, అది వాడుకోండి. కాకపోతే దర్భాసనమో చిత్రాసనమో కాశీ నుండి వచ్చేంత వరకు నేను జపము ప్రారంభించను అను మూఢత్వము పనికిరాదు అని అంటూ ఉన్నారండి. ఇంతకు జపము దేవుని కోసము కాదు కదా, తన కోసము నిజముగా దేవుడిని సేవింపవలెనను ఆర్తి కలవాడు, దైవానుభూతి కావాలననుకొనివాడు తానున్న స్థితిలోనే సాధన గావించును కానీ దేని కొరకు వేచి చూడడు. కొన్ని ఆచారములు శాస్త్రబద్ధములు, కొన్ని వానిని సాగదీసినవి లేదా భయము నుండి పుట్టినవి. స్నానమాచరించి ఉతికిన బట్ట కట్టుకొని పూజాదులు నిర్వహించుట శౌచము క్రిందకు వచ్చును.
బాహ్య శౌచం అక్కరలేదు, అంతఃశౌచము చాలు అనరాదు. అయ్యా నాకు పైకి ఉండేటువంటి ఆచారాల్లో నమ్మకం లేదు, లోపల మనస్సు ప్రధానము అని అంటుంటారు కొంతమంది. అట్లా కూడా అనకూడదని చెప్తూ ఉన్నారండి. బాహ్య శరీరము దేవుని ప్రసాదము, దేవుని ఆలయము. తన శరీరమును శుభ్రపరచుకొని ప్రక్రియ కూడా దేవాలయమును ఊడ్చి నీరు చల్లి శుభ్రముగా ఉంచుట వంటిదే. కనుక బాహ్య శౌచం కూడా కావాలండి. బాహ్య శౌచము అంతఃశౌచమునకు తోడ్పడును. అంతఃశౌచము ప్రధానమగుట నిజమే. బాహ్య శౌచము పేర మడిబట్టయ్యను పేరుతో ఒకే ధావళిని కట్టుకోవటం, ఉతకటం లేకపోవటం, రోజులు నెలల తరబడి ధరించుట శౌచమెట్లగును. అయ్యా మడి మడి అని చెప్పి ఒకే ధావళిని ఉతకకుండా మళ్ళీ వాడు పూజోధ్యానము చేసుకొని మళ్ళీ దాన్ని ఒక కొక్కెం మీద నుంచి మళ్ళీ కట్టుకుంటుంటాడు, మళ్ళీ పక్క రోజు అదే కట్టుకుంటాడు. ఉతకకుండా అన్నాళ్ళు కట్టుకోవటం అది ఎట్లా సరిపోతుంది అని అంటూ ఉన్నారండి. ఇంతకన్నా ఏ రోజుకు ఆ రోజు చక్కగా ఉతికిన బట్ట శ్రేష్టము కదా. శ్రీవారు ఏ రోజుకు ఆ రోజు ఉతికిన బట్టనే సామాన్యముగా ధరించి జప పూజాదులను అనుష్ఠించటివారు. నాబోంట్లకు అదియే నచ్చి అభ్యస్తమైనది, నాలాంటి వాళ్ళకి అదే అలవాటైంది అని అంటూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు. మడి అనగా శుభ్రము చేయబడిన, ఉతకబడిన అనే అర్థము. మడి పేరుతో ఎవరిని తాకరాదని ఆంక్ష పెట్టుటను వారు హర్షింపలేదు. అట్లని మడిని పాటించుటను నిరసింపను లేదు. అట్లా అని మడి పాటించటం తప్పు అని కూడా అనలేదటండి. ఏమంటున్నారంటే ఇతరులను ఇబ్బంది పెట్టని శుచియను మడి నిరభ్యంతరమైనది. పూజా ధ్యానాదులలో ఎవరు తన్ను తాకుదురో అను జాగరూకత వహించుట వైపు శ్రద్ధ మరలుటతో ఇక దేవుని యందు మనసు నిలుచుట కష్టమగును కదా. అంతేకాక ఎవరైనా పొరపాటున తాకినచో వారిపై రోషపడుటతో అంతర్యామికి దూరమగుట జరుగును. సాధన ముందునకు సాగక వెనుకకు తిరుగును. అట్లని ఒకరికొకరు రాసుకొని పూసుకొనుడను అర్థము కాదు. కావలియునని అట్లు చేయుట అవివేకమగును. మరియు ఆధునికత పేర శాస్త్రబద్ధములైన ఆచారములపై, సంప్రదాయములపై దండెత్తుట, వెర్రికేకలు వేయుట పైత్య ప్రకోపము. ఇది రజోగుణ తాండవము. అట్లని పాత ఆచారములు ఎంతగా అశాస్త్రీయములైనను వానినే పట్టుకొని వ్రేలాడుచు భగవంతుని కన్నా వీనికి ప్రాధాన్యముచ్చుట తమోగుణ ప్రతాపమగును. మరి ఎలా ఉండాలి మనము అని అంటే ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. పాత క్రొత్తల మేలు కలయిక కావలయును. పాతలో ఉన్న మంచి, కొత్తలో ఉన్న మంచి, ఈ రెండిటితో చక్కగా మనము ఆచరణలో పెట్టుకోవాలట. పాత కానీ క్రొత్త కానీ ఎందు అయినను శ్రేయప్రదమైనది, అంతర్యామి సాధనకు ఉపకరించున్నది, సంఘహితమునకు పనికి వచ్చున్నది, కనీసము దానికి భంగకరము కానిది అయినచో దానిని స్వీకరింతుముగాక అని శ్రీవారి ప్రబోధము. ఇదే అంశమును కాళిదాసు బోధించనని మాస్టర్ గారు తెలిపెడివారు. దేవునకు నివేదన చేయి లోపల ఆకలిగొన్నవాడెవడైనా ఇంటికి వచ్చి అడిగినచో సజీవమూర్తి అగు దేవుడు అరుగుదించనని ఆనందముతో అతనికి భోజన పదార్థములను నివేదింపవలయునని శ్రీవారు బోధించిరి. ఆకలి దైవస్వరూపము కదా. ఎవరి యందు ఆకలి కలిగినను అది దైవస్వరూపమే. ఆకలి దైవస్వరూపంటండి. ఎవడును తాను కావలియునని ఆకలి పుట్టించుకొనుట సాధ్యము కాదు కదా. తాను పూజ చేయుచుండగా మనుమడగు పసిపిల్లవాడు నైవేద్యమునకని ఉంచబడిన బెల్లపు ముక్కనో పండునో గ్రహించి ఆరగించినచో కోపించుట అవివేకము. తాను అర్చించుచున్న బాలకృష్ణుడే ఈ బాలుని రూపమున వచ్చి ఆరగించెనని ఆనందింపవలెను. శ్రీరామకృష్ణ పరమహంస తనను చేరిన బాలురకు మధుర పదార్థములను ప్రసాదించి ఎంతయో సంతోషించేవారు. ఇట్టి సన్నివేశములు షిరిడీ సాయిబాబా జీవితమునందును కూడా గమనింపనొగును. ఆయన పశువులు, ఈగలు, చీమలు కూడా తానే అనియు దానికి నివేదించుట తనకు నివేదించుటయే అని అంతర్యామిత్వమును నిరూపించెను.
మాస్టర్ గారు మన ఆచరణలో అత్యంత స్వల్ప విషయములను కూడా నిశితముగా పరికించి అవి అంతర్యామిని అర్చించు సాధనకు అనుగుణమా కాదా, తోటివారికి మేలు కూర్చునవా కీడు కూర్చునవా అని వివేచించడివారు. ఆత్మనో మోక్షార్థం జగద్ధితాయచ అని కదా ఉపనిషద్వాణి అంటూ ఉన్నారండి. ఇంకా చెప్తూ ఉన్నారండి, మనము ముగ్గు వేసేటప్పుడు ఈ ముగ్గమ్మేవాడు వస్తాడు. ఆ ముగ్గమ్మేవాడు ఏం ఉపయోగిస్తాడని, ఆ ముగ్గులో రాళ్ల పొడిని సున్నపు పొడిని వాడతారట. సహజంగా ముగ్గు వేయుటకు గాను రాళ్ల పొడిని సున్నపు పొడిని వాడుట తగదని వారు బోధించిరి. చీమలు మరణింపకుండా వానికి హితము గావింపవలయుననిరి. ఇవి పాపం చీమలు తింటాయి కదండి. మనం ముగ్గేస్తే కనుక వాకిట్లో, అంటే మట్టి మీద మనము వాకి కానీ లేకపోతే బండ మీద కానీ మనము ఈ రాళ్ల పొడితోనో సున్నపు పొడితోనో ముగ్గేస్తే అవి పాపం చీమలు వచ్చి తింటాయి వాటిని. అప్పుడు వాటికి హాని కలుగుతుందండి, మరణిస్తాయి పాపం. అట్లా చేయటం తప్పు అని అంటున్నారు. చీమలు మరణింపకుండా వానికి హితము గావింపలేనండ్రి. పిండితో ముగ్గు పెట్టినచో చీమలకు ఆహారము నివేదితమై ఆ రూపములోని వాసుదేవుడు సంతోషించును. పిండితో ముగ్గు పెడితే గనక చీమలకు ఆహారమై ఆ రూపంలోని వాసుదేవుడు సంతోషిస్తాడు. అంతేకాక అలంకార శోభయు కలుగును, అలంకారంగా కూడా ఉంటుంది చక్కగా బియ్యపిండితో వేస్తే కనుక. అంతేకాని మన ఇంటి శోభకై చీమలకు కీడొనర్చరాదనిది. అంతటి సుకుమార కోమల నవనీత సదృశ హృదయము వారిది. మన ప్రాచీన ఋషులు పతివ్రతలకు ఆదర్శ గృహిణులు ఇట్టివారే. వారు అవలంబించి ప్రబోధించిన ఆచారములు రుజుమార్గములోనివే. నడిమి కాలమున ఋషి హృదయము తప్పిపోగా అనాచారములే ఆచారముగా పరిగణలోకి వచ్చినవి. మృదులమగు వారి భావన సరళి నన్ను నిండుగా సమ్మోహపరిచినది. అశాస్త్రీయములు మానవతా విరుద్ధములకు కట్టుబాట్ల నుండి నేను బయటపడసాగితిని. ఆచారములకు సంప్రదాయములకు ఒకటే కొలబద్ద. సర్వాంతర్యామిని దర్శించి అర్చించుటకు గాను, అనగా తోటి జీవుల హితము కోరి వారిని ప్రేమించి సేవించుటకు గాను అనుగుణములైనవి. శాస్త్రీయములకు ఆచారములు ఆ పదమున అవి ఆచరించు వారి పవిత్రతను పరిశుద్ధతను పెంచునవి. శాస్త్రీయమైనటువంటి ఆచారాల్ని పాటిస్తేటండి అవి ఎవరైతే పాటిస్తున్నారో, ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళ పవిత్రతను పరిశుద్ధతను అవి పెంచుతాయిటండి. లోకహిత విరుద్ధములను వ్యక్తిగత పవిత్రతను కలిగింపలేనివి అశాస్త్రీయములనియు శ్రీవారి నిర్ణయము. పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు, ఇది నా జీవితమున చుక్కాని అయినది. అట్లని వారెవరి ఆచారమును కావాలనని నిందింపలేదు. అట్లా అని మాస్టారు ఎవరి ఆచారాలని నిందించలేదండి, వారితో తర్కింపలేదు, వారితో వాదించడం కూడా వాదించలేదు, ఖండన మండనల జోలికి పోలేదు. తనకు ధర్మమని లోన తోచిన దారిన తాను గమించెను. కులములకు అతీతముగా శ్రీవారు తన జీవితంలో సంఘమున వ్యవహరించిరి. సర్వాంతర్యామి యొక్కని వైపే వారి ఏకదృష్టి. కులానుకూల ఉద్యమములు, కుల వ్యతిరేకత లేక కుల నిర్మూలనోద్యమములు రెండును కులమును దృష్టిలో పెట్టుకున్నవి. ఇక్కడ జాగ్రత్తగా చూడాలండి. మనకి కులానుకూల ఉద్యమములు అంటే మా కులం గొప్పది, మా కులం గొప్పది అనేటువంటి ఉద్యమాలు ఉన్నాయి కదండి, ఆ ఉద్యమాలు. లేదా కుల వ్యతిరేక ఉద్యమాలు ఉన్నాయి, అంటే కులాలు రూపుమాపాలి, కులాలన్నీ మాసిపోవాలి, అందరూ ఒకటే, ఇట్లాంటి ఉద్యమాలు ఉన్నాయి కదండి. ఈ రెండు కూడా కులమును దృష్టిలో పెట్టుకున్నవే కదండి. ఈ రెండు కూడా కులం దృష్టిలో పెట్టుకున్నవేట. మానవుని కాదు, అంతర్యామిని కాదు. మానవుణ్ణో అంతర్యామిని దృష్టిలో పెట్టుకున్నవి కాదు, ఈ రెండు కులాన్ని దృష్టిలో పెట్టుకున్న ఉద్యమములే అని అంటూ ఉన్నారు. మానవునకు కులము వాడుగా మతము వాడుగా గిరిగీచు ఉద్యమములన్నీ విఫలము కాక తప్పదు. కాలగతిలో కనుమరుగై తీరును. ప్రకృతి దేవుడు సర్వజీవ కుటుంబమును సంకల్పించును. ఈ సంకల్పమునకు వ్యతిరేకములు నిలుచునా. అంతర్యామిని ఉపాసించు ఏ ప్రబోధమైనను ఏ ఆచరణము అయినను
ఏ ఉద్యమము అయినను శాశ్వతముగా నిలబడి తీరును. మతములు, సంస్థలు క్యాలెండర్ పేజీల వంటివి, అవి శిథిలమగును. కానీ ఆధ్యాత్మికత, బ్రహ్మ విద్య, విశ్వప్రేమ శాశ్వతములైనవి. మళ్ళొక్కసారి చెప్పుకుందామండి ఈ వాక్యం. మతములు, సంస్థలు అంటే ఇది మా మతానికి సంబంధించింది, ఇది మా కులానికి సంబంధించింది, మా వరకు సంబంధించింది అనేటువంటివి సంస్థలు, మతాలు ఉన్నాయి కదండి, అవి క్యాలెండర్ పేజీల వంటివట. క్యాలెండర్ పేజీల వంటివంటే అర్థం ఏంటి? జనవరిలో క్యాలెండరు, మనం 12 నెలల క్యాలెండర్ ఉంది, జనవరి క్యాలెండర్ పెట్టుకున్నాం. జనవరి నెల అయిపోగానే ఏం చేస్తాము? ఆ పేజీని తీసేసి మళ్ళీ కొత్త పేజీ, ఫిబ్రవరి పేజీ పెట్టుకుంటాం. అంటే జనవరి నెల క్యాలెండర్ ఏమైంది? కనుమరుగైపోయింది, కాలగర్భంలో కలిసిపోయింది. అట్లాగే ఈ మతములు, సంస్థలు అనేటువంటివి కూడా శిథిలమైతేటండి. కానీ ఏవి శాశ్వతంగా ఉంటాయి అంటేట ఆధ్యాత్మికత, బ్రహ్మ విద్య, విశ్వప్రేమ, ఇవి శాశ్వతమైనవి అని అంటూ ఉన్నారండి. దినచర్య అంతయు సర్వాంతర్యామి స్మరణముతో నిండి తీయనిది కావాలనని వారి బోధ. లేకున్నా రజస్సు అనబడు ఆవేశము, తమస్సు అనబడు జడత్వము ఆవరించి తీరును. భగవత్పరమైన కార్యకలాపమే ఆనందముతోనూ శాంతితోనూ ఉత్సాహముతోనూ నడుచును. దినచర్యే భగవదర్చనము కావలెను. జప, పూజ, ప్రార్థనాదులు రేడియో స్విచ్ ఆన్ చేయటం వంటివి. ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. జపము, పూజ, ప్రార్థన ఇట్లాంటివటండి రేడియో స్విచ్ ఆన్ చేయటం వంటిదట. రేడియో స్విచ్ ఆన్ చేయగానే సరిపోయిందండి? కాదుగా. తర్వాత మనం ఎందుకు రేడియో పెట్టుకున్నాము? ఆ రేడియో కార్యక్రమాలని మనం వినోదించటం కోసం రేడియో పెట్టుకున్నాం, అంతే కదండి. కనుక జపం, పూజ, ప్రార్థన రేడియో స్విచ్ ఆన్ చేయటం వంటివి. మరి రేడియో కార్యక్రమాల్ని వినోదించటం అంటే ఏంటంటే కనుక జీవితము ఏదైతే ఉందో ఈ జీవితము రేడియో కార్యక్రమాలని వినోదించటం వంటిది అని అంటూ ఉన్నారండి. అయితే ఈ రెండును కలిసి జోడుగా సాగవలెను. జపతపాదులు, ప్రార్థన ఉన్న చాలును. జీవితంలో జీవించుట ఎట్లున్నాయేమి అని అనరాదు. అయ్యా నేను జపం, ప్రార్థన చక్కగా చేసుకుంటాను, జీవితంలో జీవించడం అది ఎట్లుంటే ఏమైంది అని అనకూడదటండి. అంటే జీవితంలో జీవించడం అంటే మనం ఉద్యోగం చేసుకుంటాం, వ్యాపారం చేసుకుంటాము, లేదా ఇంట్లో పనులు చేసుకుంటాము, ఇవన్నీ ఎట్టబడితే అట్లా ఉంటాను నేను అని అంటాం కుదరదటండి. వినోద కార్యక్రమములతో పని లేదనుట వంటిది. జీవితంలో సేవాదులు గావించుచున్నాను కావున జప ప్రార్థనాదులతో పని లేదనరాదు. అయ్యా నేను సేవలు చేసుకుంటాను, చక్కగా సేవ చేస్తాను, బలానా నారాయణ సేవలోనూ హోమియో సేవలోనూ నేను పాల్గొంటాను, ఇంకా జప ప్రార్థనలతో నాకు పని ఏమి అని అనకూడదటండి. రేడియో కార్యక్రమములు వినోదింపవలను కానీ రేడియో ఆన్ చేయటంతో పని లేదనుట వంటిది. ఇట్లా ఎవరైతే అంటారో, అంటే నేను సేవ చేస్తాను, నాకు జపము ప్రార్థనతో నాకు పని లేదని ఎవరైతే అంటారో వాళ్ళట రేడియో కార్యక్రమాలు నేను ఎంజాయ్ చేస్తా కానీ రేడియో ఆన్ చేయటంతో నాకు పని లేదంటారట. అంటే ఎట్లా కుదురుతుందండి? కుదరదుగా. రేడియో ఆన్ చేసుకున్నాకేగా మనం రేడియో కార్యక్రమాలని వినోదించేది. అందువల్ల ఏమంటున్నారంటే ఈ రెండును తోడుగా సాగవలెనని వివేకానందులను ఘోషించిరి. ప్రస్తుతము కొందరు శ్రీవారి భావములను అనుసరించు సహృదయ యువకులు వారిలో అభినవ వివేకానందుని దర్శించుచున్నారు. స్నానపానాదులు కూడా దైవ భావనతో పూరింపబడవలెను. స్నాన మంత్రములను, స్తోత్రములను పఠింపకుండా స్నానమాచరించుట పశు స్నానమగును. అంటే మనం స్నానం చేస్తున్నా, భోజనం చేస్తున్నా కొన్ని మంత్రాలు చెప్పారండి, ఆ మంత్రం చేసుకొని చెయ్యాలి. స్నాన మంత్రములో, స్తోత్రములో కొన్ని ఉన్నాయి, అవి చేయకుండా స్నానం చేస్తేట పశు స్నానం అవుతుందటండి. గంగాది పుణ్యనది జలములను ఆవాహన చేసినచో ఆ నదీ జలములందలి అంతఃస్రోతస్వినులకు విద్యుత్ తరంగములు మనము స్నానము గావించు నీటి యందు ప్రవేశించునని వారు తెలిపిరి. ఈ నెపముతో భరతభూమిని స్మరించినట్లగును కూడా. ఇటు దైవభక్తి అటు జాతీయత రెండును మిశ్రములగును. బంధుమిత్రాదులలో ఎవరైనా మరణించినచో వీలున్నంత వరకు హాజరు కావాలని శ్రీవారు ఉద్బోధించిరి.
మనకి బంధువుల్లో మిత్రుల్లో ఎవరైనా పాపం మరణిస్తే మనము వీలైనంత వరకు హాజరు కావాలటండి. ఎందుకు కావాలి అని అంటే కనుక మరణించిన వారి శాంతిని సద్గతిని ఉద్దేశించి దేవుని ప్రార్థింపవలెను కదా. ఎవరైతే మరణించారో వారి శాంతికి వారికి సద్గతి కలగాలని మనం భగవంతుడిని ప్రార్థించాలటండి. వారట్లు అనుష్ఠించిరి, మాస్టర్ అట్లా చేసేవాళ్ళట. అంత మాత్రమున అచట హాజరైన వారు స్నానము చేసినను ఎవరింటికి పోరాదనుట, ఎంత దూరమున ఉన్నను స్వగృహమునకే మరలా రావాలనుట అవివేకం. మన ఇళ్లలో ఇదొక ఆచారం ఉందండి. ఏంటంటే ఎవరైనా మరణించిన వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు చక్కగా వెళ్ళి వచ్చి ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ చక్కగా స్నానం చేశారనుకోండి, స్నానం చేసినా కూడా ఇంకెవరింటికి పోకూడదు, మళ్ళీ సరాసరి వాళ్ళింటికే రావాలి అని అంటారు. దీనికి చెప్తూ ఉన్నారు. వాళ్ళు పాపం వాళ్ళ ఇల్లు చాలా దూరంలో ఉందనుకోండి, ఎంత దూరం ఉన్నను స్వగృహమునకే రావాలి అని అనుట అవివేకము అని అంటూ ఉన్నారండి. ఈ ఆచారం ఎట్లా వచ్చిందంటేట ఇది భయము నుండి పుట్టిన భావము. ఎవరి కాలము వచ్చినప్పుడు వారు శరీరము వీడుదురు, ఒకరితో ఇంకొకరు వెళ్ళిపోరు కదా. ఒకవేళ పోవలసిన సమయము నిజముగా ఆసన్నమైనచో ఈ ఆచారము ఆపగలదా. అట్లని దహనాది కర్మానంతరము తమ ఇంటికి వచ్చుటలో అభ్యంతరము గల వారింటికి వెడలి వారికి ధర్మబోధ చేయు నెపమున మనఃక్లేశము కల్పింపరాదు. అట్లా అని వాళ్ళకి అభ్యంతరం ఉందనుకోండి, సపోజ్ మనము ఎవరో మరణించిన వాళ్ళ ఇంటికి వెళ్ళాం, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, మనం ఎవరింటికైతే వెళ్ళామో వాళ్ళకి అభ్యంతరం ఉందనుకోండి, అయినా సరే అభ్యంతరం ఉన్నా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇట్లా వస్తే తప్పేం లేదమ్మా, ఏం పర్వాలేదు అని వాళ్ళకి మనం ధర్మ ప్రబోధం చేయటం మొదలుపెట్టి ఆ రకంగా వాళ్ళకి కష్టం కలిగించకూడదు అని అంటూ ఉన్నారండి. మన విశ్వాసము మనది, ఎవరి విశ్వాసమును కావాలనని ఖండించి వారిని ఒప్పించుట అంతర్యామి అంగీకరింపడు. భర్త చనిపోయిన పిదప భార్యకు శిరోముండనము చేయించుట మిక్కిలి దురాచారమని శ్రీవారి భావన. అది ఒకప్పటి సాంఘిక పరిస్థితులలో ఏర్పాటయి ఉండవచ్చునేమో కానీ శాస్త్రబద్ధమగు ధర్మము కాదు. తరిగొండ వేంగమాంబ అను శ్రీ వెంకటేశ్వర భక్తురాలు మనందరికీ తెలిసిందేనండి. ఈవిడికి పాపం ఈవిడ భర్త గతించిన తర్వాత ఈవిడికి కూడా అట్లా శిరోముండనం చేయాలని బలవంతం చేశారటండి. ఆమె ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే పుష్పగిరి పీఠాధిపతులతో తర్కించిందట ఈవిడ. ఆ సందర్భంగా సత్యమునకై నిలిచిన ఘట్టమునకు సంబంధించిన కథను తెలుపు పుస్తకమును ఒకదానిని చదివి మాకు శ్రీవారు వివరించి, అట్లా తరిగొండ వేంగమాంబకు సంబంధించిన ఆ విషయానికి సంబంధించిన ఘట్టాన్ని మాస్టారు చదివి వినిపించారటండి. స్త్రీ యొక్క కేశములను భర్త తప్ప పరపురుషుడు తాకరాదని శాస్త్ర పురాణములందున్నట్లు ఆమె దాఖలా చూపించినది. మరి తండ్రి కూడా తాకుటకు అర్హుడు కాకున్నచో మంగళవాడు ఎట్లగునని ఆమె ప్రశ్నించింది. తండ్రి కూడా తాకూడదు కదా, మరి మంగళవాడు ఎట్లా తాకుతాడు అని చెప్పిందటండి ఆవిడ. దానితో పీఠాధిపతుల సంకుచిత వాదము పరాస్తమైనది. ఆయన పలాయనము చిత్తగింపవలసి వచ్చినది. కౌసల్యాదులు భర్తృమరణానంతరము శిరోముండనము గావించుకున్నట్లు వాల్మీకి రామాయణమున లేదు. పైగా స్త్రీలైన వీరు భర్తగారికి సంబంధించిన ఉత్తర సంస్కార క్రియలందు పాల్గొన్నట్లు కలదు. సీతాదేవియు సంధ్యావందనము అనుష్ఠించినట్లు సుందరకాండలో కలదు. స్త్రీలకు ఉపనయనము వేదబద్ధమే. స్త్రీలకు కూడా ఉపనయనం చేయటం వేదబద్ధమేటండి, అది వేదంలో చెప్పిందేట. కొంతకాలము పిదప ఈ ఆచారము లుప్తమైనది. కావున దాని బదులు బాల్య వివాహము వచ్చి భర్తయే భార్యతో పవిత్ర స్నేహానుబంధము నెరుపుచు ఆమెకు విద్యలు గరుపుట వచ్చినది. కావుననే సతికి పతియే గురుడగుటతో దైవమను నానుడి ఏర్పడినది. ఇంకొక విషయం కూడా మనకి చెప్తూ ఉన్నారు. రజస్వలైన స్త్రీని ఆరోగ్యరీత్యా ఎవరునూ తాకరాదు. అశౌచము
ముట్టు మైల పురుడు తప్పక పాటించి తీరవలేను. మరణా శౌచము జాతా శౌచము శాస్త్రీయములు. అంటే ఎవరైనా మరణిస్తే మనము మైల పాటిస్తాం కదండి, అది దాన్ని మరణా శౌచము అంటారు. అంటే 10 రోజులు ఉంటుంది, 11వ రోజు స్నానం చేయొచ్చు, కొంతమందికి 3 రోజులు ఉంటుంది, 4వ రోజు స్నానం చేయొచ్చు, ఇవన్నీ చెప్తారు కదండి. దీన్ని మరణా శౌచము అంటారు. అట్లాగే జాతా శౌచము, పిల్లవాడు పుట్టినప్పుడు కూడా పురుడు అంటాం కదండి, జాతా శౌచము అంటారు దీన్ని. ఇవి శాస్త్రీయాలటండి, ఇవి పాటించాలట. మరణించిన వ్యక్తికి సంబంధించిన సూక్ష్మదేహ మాలిన్యములు అతని సంబంధులను ఆశ్రయించు అవకాశము కలదు. ఎందుకు ఇవి శాస్త్రీయాలంటేటండి, ఎవరైతే మరణించారో ఆ వ్యక్తికి సంబంధించిన సూక్ష్మదేహం ఒకటి ఉంటుందట. స్థూల దేహం దహించి వేయబడుతుంది, అది మనకి తెలుసు. అయితే ఆయన సూక్ష్మదేహము అతని బంధువుల మిత్రుల్ని ఆశ్రయించుకొని ఉంటుందటండి. ఆశ్రయించుకొని ఉండే అవకాశం కలదట. ఈ అశౌచమును భారతీయులే కాక ప్రాచీన నాగరిక జాతులు ఎల్లరూ పాటించిరి. ఋతు సందర్భమున అశౌచమును స్త్రీలు ప్రాచీన జాతులలో 7 రోజులు పాటించిరని బ్లావెట్స్కీ మాత తెలిపినది. ఆధునిక నాగరికత పేర ఈ అశౌచమును పాటింపక రోగగ్రస్తులవుతున్నారు. ఇప్పుడు ఆధునిక వాళ్ళు, మోడర్న్ వాళ్ళు ఏమంటున్నారండి, నా మొహం ఇది పాటించాల్సిన, ఈ రజస్వల నియమం పాటించాల్సిన అవసరం ఏం లేదు అని వాళ్ళు ఇష్టారీతిగా ఉంటూ ఉన్నారు. దానివల్ల రోగగ్రస్తులు అవుతూ ఉన్నారు అని అంటూ ఉన్నారండి. అయితే ఇక ఋతుకాలమున స్త్రీని వీక్షించుటే పాపమనియు ఆమె వీక్షించుండగా భోజనము చేరాదనుటయు భావించుట సదాచారమున వీరత్వం చోటు చేసుకొనుటయే. కొంతమంది అంటూ ఉన్నారు, ఏమని, అసలు ఆ సమయంలో ఆ స్త్రీని చూడకూడదు అంటారండి కొంతమంది. లేదా మనం భోంచేస్తూ ఉంటే ఆమె చూడకూడదు అంటారు. ఇది కూడా చేయకూడదు, ఇది తప్పు అని అంటూ ఉన్నారండి. మొత్తము మీద జగద్ధితమునకు, వ్యక్తిగత శారీరక మానసిక ఆరోగ్యమునకు, పరిశుద్ధికిని దోహదపడునవి శాస్త్రీయములకు సదాచారములు. తద్విరుద్ధములు భయ సంజనితములైనవి అశాస్త్రీయములకు దురాచారములు. వానిని పాటింపనక్కరలేదు కానీ వానిని పాటించు వారితో తర్కింప పని లేదు. వాదన ఖండన మండనాదులు సాధనకు అవరోధములు. వీనిని విశ్వసించు వారి రూపమునను అంతర్యామియే ఉన్నాడని మరువరాదు. ఒక్కొక్కసారి సదాచారమును కూడా పాటించుట దేశకాల పరిస్థితులలో కుదరని సందర్భమున చింతింపరాదు. ఏమండి, మంచి ఆచారమైనా కూడా ఒక్కొక్కసారి దేశకాల పరిస్థితుల్లో ఒక్కొక్కసారి కుదరకపోవచ్చండి. అట్లా కుదరలేదని మనం చింతించక్కర్లేదు అంటున్నారు. ఒక్కొక్కసారి ట్రైన్లో వెళ్తాము, లాంగ్ జర్నీ, మనకి స్నానము మిగతా విషయాలు కొన్ని కుదరకపోవచ్చు. దానివల్ల కూడా మనం బాధపడక్కర్లేదండి. అట్లాగే అనారోగ్యం ఉంటుంది, అనారోగ్యం వల్ల కొన్ని మనం చేయలేకపోతాము, చింతించ పని లేదు అంటూ ఉన్నారు. అట్టి సమయమును కూడా భగవంతుని సేవను స్మరణను విడువరాదు. పుండరీకాక్షుడగు పరమాత్ముని స్మరణమున బాహ్యశుచి అంతఃశుచి రెండును కలుగునని చెప్పు శ్లోకము శ్రీవారు ఉదహరించడివారు. మనకి తెలిసిది. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సదా బాహ్యా అభ్యంతరశుచి అని శ్లోకం ఉన్నది మనకి తెలుసు. ఆ శ్లోకాన్ని ఉదాహరించే వాళ్ళటండి మాస్టారు. నన్ను తాకుము పవిత్రుడువు కమ్మని క్రీస్తు ప్రభువు, సాయిబాబా, శ్రీరామకృష్ణులు చెప్పుట కలదు. రైలులో పోవుచున్నప్పుడు సుదీర్ఘ ప్రయాణమగుచో స్నానమునకు వలను పడదు, స్నానానికి వీలు పడదు. అంత మాత్రమున నిత్యానుష్ఠానము పూర్తిగా మానరాదు. గాయత్రి జపము వంటివి మానసికముగానే ఆచరింపనగునని శ్రీవారు బోధించిరి. వారి బోధను పాటించుచు నేను ఇట్టి సందర్భములలో జప పూజాదులను కూడా మానసికముగా ఆచరించుటను అభ్యాసము చేసి తిని.
అట్లని వసతి ఉన్నప్పుడు కూడా స్నానమాచరింపకుండగానే జపము చేయుదుననుట తమస్సు అగును గాని భక్తి సాధన కాదు. అదేమవుతుందండి, వసతి ఉన్నప్పుడు కూడా నేను స్నానం చేయకుండానే జపం చేస్తా అంటే అది బద్ధకము, లేజీనెస్ అవుతుంది. అదే అంటున్నారు ఇక్కడ, తమస్సు అవుతుంది, అది భక్తి సాధన కాదు అంటూ ఉన్నారండి. మాస్టర్ గారు నియమములకు తగు ప్రాధాన్యమొసగిరి. సాధనలో క్రమశిక్షణ కొరకు నియమ పాలనము ఆవశ్యకము. కానీ ధర్మములలో సామాన్యములు కొన్ని, సూక్ష్మములగు విశేషములు కొన్ని, సూక్ష్మములగు విశేష ధర్మములను పాటింపవలసిన సందర్భమున ఒకవేళ వానికి సామాన్య నియమములతో పొత్తు కుదరకున్నచో చింతింప పని లేదు. శ్రీ చాగంటి సాంబశివరావు గారు కాలేజీలో మాకు సీనియర్ విద్యార్థి. ఆయన కూడా మాస్టర్ గారి విద్యార్థి, వారి అభిమాని, అంతేవాసి, మాస్టర్ గారి శిష్యులండి. ఆయన కూడా వారి యందు ఆబాల్యము భక్తి గలవారు, మాస్టర్ మీద భక్తి కలిగినటువంటి వాళ్ళండి. మాస్టర్ గారి మార్గమున ప్రయాణించుచున్న మంచి సాధకులు. మాస్టర్ గారింటికి నీ గీతా ప్రసంగములకును వారు వచ్చుచుండటచే నాకు సీనియర్ అయ్యును నాకు మంచి స్నేహితులైరి. మాస్టర్ గారి అభిమానులు, అంతేవాసులు పరస్పర మైత్రి నేర్పుట సహజమే కదా. శ్రీ సాంబశివరావు గారు డిగ్రీ పూర్తి చేసి ఎంఏ తెలుగు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయమునందు చదువు వల్లయ్యను అనుకోనిది. అందు ప్రవేశమునకై మాస్టర్ గారి సహాయమును కోరిరి. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయమున తన మిత్రులకు శ్రీ భద్రిరాజు కృష్ణమూర్తి గారి సహాయము గైకొందుమని మాస్టర్ గారు వారిని తిరుపతి ప్రయాణమునకు సిద్ధము కమ్మనిరి. సాంబశివరావు గారు తమ వదిన గారు, సాంబశివరావు గారికి ఒక వదిన గారు ఉన్నారటండి, ఆవిడ పేరు డాక్టర్ రామసీత. ఆమెకు ఆ రోజుల్లో కారు ఉండేది. ఆవిడనరికి కారు తీసుకొచ్చారట. ఆ కారులో మాస్టర్ గారు, మళ్ళీ సాంబశివరావు గారు, అట్లాగే సాంబశివరావు గారి మిత్రులు రవీంద్ర గారు, వీళ్ళ ముగ్గురు కారులో ప్రయాణము అయ్యారటండి. ఇంకా కారులో ఖాళీ ఉందట. వీరెల్లరూ కారెక్కుచుండగా నేను మాస్టర్ గారింటి వరండాలో కూర్చుండి ఈ దృశ్యమును వీక్షించుచుండిని. అప్పటికి పుణ్యశాస్త్రి గారు తిరుపతి చూడలేటండి. మాస్టర్ గారితో తిరుపతి కలిసి వెళ్ళాలని పాపం ఈయనకు ఆశగా ఉన్నదిట. అడిగితే బాగుండు, నన్ను కూడా వాళ్ళు కారెక్కించుకొని తీసుకెళ్తే బాగుండు అని ఉన్నదిట. కానీ అడగలేదుటండి. ఇప్పటికి ఈ సంఘటన తలుచుకొని వారు నాపై ప్రేమను వెలార్చుచు సాంబశివరావు గారట ఇప్పటికీ ఈ సంఘటనని గుర్తు చేస్తారు అని అంటూ ఉన్నారు. వాళ్ళు పెద్దయ్యాక కూడా ఈ సంఘటనని సాంబశివరావు గారు గుర్తు చేసేవాళ్ళట. గుర్తు చేసి అనేవాళ్ళట, మిమ్మల్ని కూడా తీసుకెళ్ళుంటే బాగుండేది, అయ్యయ్యో మిమ్మల్ని కూడా తీసుకెళ్ళలేకపోయానే అని అనేవాళ్ళట. అదియూ దైవ సంకల్పమే, నేను బిడియపడి ఊరకుంటేనే కానీ అడగనైతిని. సరే, వీరు తిరుమల చేరారటండి. వీళ్ళ ముగ్గురు వెళ్ళారు. తిరుమల చేరి ఒక గదిలో బస చేసిరి. ఇంతలో ఏమైంది, వేకువజాము స్వామి దేవళమందు సుప్రభాత గీత రవము వినవచ్చెను. మాస్టర్ గారును అనుచరులు ఇరువును అప్పటికి స్నానం ఆచరింపలేదు, సరికదా స్నానం చేయలేదు మాస్టర్ గారు. ఈ అనుచరులు ఇద్దరు కూడా, అంటే రవీంద్ర గారు, సాంబశివరావు గారు, వాళ్ళిద్దరు కూడా వెళ్ళారని చెప్పుకున్నాం కదండి. వాళ్ళు స్నానం చేయలేదు, దంతధావనం కూడా, ముఖ ప్రక్షాళన కూడా చేయలేదుటండి. కానీ మాస్టర్ గారి ఆనతిపై వీరిద్దరూ వారిని అనుసరించి దేవాలయంలోకి వెళ్ళారట. సుప్రభాతం పూర్తయిందిట. అర్చక స్వాముల వారు తీర్థము ఇవ్వటం కోసం వీళ్ళ వద్దకు వచ్చారటండి. సాంబశివరావు గారట ఆ స్థితిలో తీర్థమును స్వీకరింపక వెనుకాడుచుండిరి. అయ్యో స్నానం చేయలేదు కదా, మనం ఎట్లా తీర్థం తీసుకుంటామని సాంబశివరావు గారు వెనకాడుతున్నారటండి. మాస్టర్ గారు అన్నారట, తన సహజ హాస్య ధోరణిలో మాస్టర్ గారు ఇట్లా అన్నారట, తీసుకోబోయ్, ఇవాళ స్వామివారు మనకు బెడ్ తీర్థం ఇప్పించుతున్నారు అని అన్నారటండి. అంటే మనం బెడ్ కాఫీ తాగుతాం కదండి, అట్లాగే మాస్టర్ అన్నారట, బెడ్ తీర్థంలో పోయి ఇది తీసుకోబోయి అన్నారట. ఇక మాస్టర్ గారు, సాంబశివరావు గారు, రవీంద్ర గారు తీర్థమును స్వీకరించరి. మరి స్నానము చేసి గుడికి వెడలునప్పటికీ సుప్రభాత పవిత్ర తీర్థం అందదు కదా, మళ్ళీ స్నానం చేస్తాము తర్వాత గుడికి వెళ్దామంటే అప్పటికి ఈ సుప్రభాత తీర్థం అందదు కదా అని అంటూ ఉన్నారు. ఇంతకును సాంబశివరావు గారికి వారు కోరిన ఎంఏలో ప్రవేశము లభించలేదు. కానీ మాస్టర్ గారు వీరికి
తానీయ సంకల్పించిన తన సాన్నిధ్య సాంగత్య సౌభాగ్యములను, శ్రీనివాస దర్శన ప్రాప్తిని, బెడ్ తీర్థ స్వీకారమును ప్రసాదించిరి. ఈ ఘట్టమును శ్రీ సాంబశివరావు గారు తరచూ స్మరించుచు గతమును వర్తమానముగా అనుభూతి నందుచుందురు. వీరిపై వాత్సల్యముతో మాస్టర్ గారు వారి స్వగ్రామమగు బండారుపల్లికి 2 మార్లు వేంచేసిరి. అచ్చట ప్రసంగించిరి. ఆ గ్రామ జనులకు తన సాన్నిధ్యమును అనుగ్రహించిరి. శ్రీ సాంబశివరావు గారికి ఎప్పుడునూ తోడు నీడయ్యి కాపాడుచు ఆనంద సంధాయకులై వారి జీవితమును నడిపించుచున్నారు. సందర్భోచితమైన ప్రాధాన్య క్రమ వివక్ష, ఇంగిత జ్ఞానము, పరిశుద్ధత, భగవత్ స్మరణ, కరుణ మాస్టర్ గారి జీవన లక్షణములు అని అంటూ ఉన్నారండి. స్వస్తి. వాసుదేవ.